ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక విశ్లేషణలో స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. రేంజర్ల షాన్ రాజేష్ ఈయన గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ప్రజా గాయకుడు. ఈ దళితులు, క్రైస్తవులు, మైనారిటీల సమస్యలపై అనర్గళంగా గొంతెత్తి పోరాడి నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడే వ్యక్తిత్వం మన రాజేష్ గారి సొంతం. అయితే అటువంటి రేంజర్ల రాజేష్ గారికి సంబంధించిన బూతుల ఒక వీడియో క్లిప్ అనేది బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో క్లిప్ ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి తదితర పేజీల్లో దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక వాస్తవంగా మనం ఈ వీడియో లోతుల్లోకి వెళ్తే అసలు ఆ వీడియో ఎప్పటిది, ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఏ విధంగా అయితే ఇప్పుడు రావణ్ జోసెఫ్ను టార్గెట్ చేసిన విధంగానే రేంజర్ల షాన్ రాజేష్ను కూడా టార్గెట్ చేశారా? ఎందుకంటే మీరు గమనిస్తే ఏదైతే ముస్లిం మైనార్టీలో ఇటువంటి పోరాట పటిమ అనేది చాలా తక్కువ అనే చెప్పాలి. వీళ్ళు ఎంత బయటికి వచ్చి నిర్భయంగా మాట్లాడతారో నేను అంతగా మన ముస్లింలలో ఆ వాయిస్ పోరాడే వాళ్ళు ముస్లిం మైనార్టీలలో కూడా ఉన్నారు. కానీ ఎంతగా అయితే దళితులు, క్రైస్తవులు, మన ఎస్సీ ఎస్టీ సోదరులు పోరాడతారో బహుశా మన ముస్లింలు వీరిని చూసి నేర్చుకోవాల్సింది అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పోరాట పటిమ భేష్. అయితే ఇప్పుడు అసలు రేంజర్ల రాజేష్ గారు అటువంటి భాష ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే పూర్వతరాల్లోకి మనం వెళ్తే ఏదైతే కరీంనగర్లో బోనాలు జరుగుతున్నాయి, ఆ బోనాల్లో అక్కడ దళితులని రానివ్వలేదు. ఆ దళితులు మీ బోనాలు ఏదైతే ఉన్నాయో మీరు ఊరి బయట పెట్టరండి, బయట నుంచే వెళ్ళిపోవాలన్నట్టు చెప్తే అప్పుడు ఒక 10 రోజుల క్రితం బాగా గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల మన రేంజర్ల రాజేష్ గారు మనసులో బాధపడి సంకోచంగా ఆయన మనసులో ఉన్న మాటలను ఖండనల రూపంలో ఒక చోట నేను ఎప్పుడు బూతులు వాడను, బూతులు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వారు బూతులు మాట్లాడడం జరిగింది. అయితే మొదట నేను మీకు ఏదైతే ఆ దళితులని గుడిలోకి రానియలేదో ఆ క్లిప్పింగ్ ఒకసారి చూపిస్తాను. ఆలయం దగ్గరకు వచ్చారు దళితులు. ఆలయం చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత గుడిలోకి రావడంతో అడ్డు తగిలారు కొందరు గౌడ సామాజిక వర్గీయులు. దళితులపై దుర్భాషలాడటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. గుడికి దూరంగా బోనాలను సమర్పించి గుడి ముందు నిరసనకు దిగారు దళితులు. ఇక పోలీసుల చొరవతో గొడవ సాధ్యమడిగింది. అయితే మనం చూశారు కదండి, ఈ ఘటన ఏదైతే జరిగిందో అది మన కేంద్ర మంత్రి వర్యులు, బీజేపీ మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారి ప్రాంతంలో, ఆయన ఇలాఖాలో జరిగింది. అయితే మన రేంజర్ల రాజేష్ గారికి బాధ కలిగి, ఏమయ్యా బండి సంజయ్ గారు, మీరు హిందువులందరూ బంధువులు అంటారు, హిందూ రాష్ట్ర అంటారు, ఎందుకోసమేనా ఇలాగేనా దళితులు అని చెప్పి సాటి హిందువులని మీరు వేరు చేయడం, ఇలా వివక్ష చూపడం ఇది చాలా దారుణం అని చెప్పి ఆయన భావోద్వేగాలతో ఆ ప్రసంగం మొత్తం చూసుకుంటే మన తొలి వెలుగు ఛానల్లో ఆయన ప్రసంగం ఉంది. ఆ ప్రసంగం అంతా దరిదాపు ఒక 9 నిమిషాల 37 సెకండ్ల వీడియో. అది బహుశా ఇంకా చాలా ఎక్కువనే ఉండొచ్చు. రేంజర్ల రాజేష్ గారు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో మొత్తం 9.5 నిమిషాల పైగా ఉంది. ఆ వీడియో మాట్లాడింది దేనికి? ఏదో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి హిందూ రాష్ట్ర చేస్తారు, వాళ్ళంతా బూతులు తిట్టడం అలా కాదు. మీరు హిందూ రాష్ట్ర అంటారు కదా, మరి ఇదేం న్యాయం? హిందువులే కదా, ఇంకెంతకాలం ఈ వివక్ష? ఈ విధంగా శూద్రులు మరియు ఏదైతే అంటరాని కులాలుగా మీరు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వారు ఏదైతే మాట్లాడారో అందులో నుంచి కొద్ది భాగం తొలగించి ఏదైతే మన కరాటే కళ్యాణి అక్క గారు ఉన్నారో వారు కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేశారు. ఆ వీడియో వారు పోస్ట్ చేసిందే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది. నేను ఒకసారి మీకు వినిపిస్తాను. ఎవరు గవర్నమెంట్ ప్రకంగా వెలివేయడం లాంటిదే డిస్క్రిమినేషన్ చేసింది. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, నాయన 400 ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని తొలగించేస్తామని బహిరంగ ప్రకటన చేసినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్న లంచా కొడుకులకు చెప్తా ఉన్నాను. ఈ అమ్మ ఫస్ట్ టైం మొదటిసారిగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎవరు గవర్నర్ అంటే గవర్నర్ ఎవరు? మాలాగే కష్టజీవులు రోజు. అయితే ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా స్పష్టంగా నేను ఎప్పుడు బూతులు మాట్లాడను, బూతులు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పిన వీడియోను కూడా ఇక ఏదైతే మీడియాలో పెట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు అది ఇదని చెప్పారు.
అయితే రేంజర్ల రాజేష్ గారు ఇదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు అని చెప్పి చూపిస్తున్నారు. కానీ రేంజర్ల రాజేష్ గారు ఆ పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది? వాడుతూ కూడా నేను అన్పార్లమెంటరీ పదాలు, పరుష పదజాలం ఎన్నడూ వాడలేదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏదైతే దళితులని మీరు అనుమతించలేదు అనేది వాస్తవం కాదా? మరి మందిరంలో దళితులని అనుమతించినప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న బండి సంజయ్ గారు హిందువులు బంధువులు జంజం ఏదైతే మొలతాడు అంటారో ఆయన గారు మరి రేంజర్ల రాజేష్ గారికి అటువంటి ఏదైతే బాధాతప్త హృదయంతో ఒక యువకుడు వీడియో చేస్తే దానిపైన కూడా చర్యలు తీసుకోకుండా ఆయన మీదే ఎవరైతే భావోద్వేగాన్ని బాధను మరియు ఆ సంఘటనను ఖండించారో ఆయన మీదే కేసులు చేయాలని ఉద్దేశపూర్వకంగా అక్కడ నుంచి ఒక చిన్న క్లిప్పింగ్ కట్ చేసి వైరల్ చేస్తుంటే నేను ఎవరెవరైతే విహెచ్పి బీజేపీ బజరంగ్ దళ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. సరే ఆయన బూతులు తిట్టాడు, ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు, ఖచ్చితంగా న్యాయపరమైన చట్టపరమైన చర్యలకు మీరు ఉపక్రమించండి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లింలను, క్రైస్తవులను, ముఖ్యంగా ముస్లింలను, దళితులను, నా పోస్టులపై కూడా మీరు చూస్తే ఫేక్ పెయిడ్ లాక్ ప్రొఫైల్స్ తో తెల్లారితే మరక తురక జిహాదీ ఆతంకవాది మరియు అసలు నోటికి రాని మాటలు కట్టుముల్లా అసలు మీరు అంచనా కూడా వేయలేరు. తల్లి చెల్లి ఆలి అందరినీ తిడతారు. ఇటువంటి వారి మీద ఎన్నడైనా చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారా అని అడుగుతున్నాను నేను. మీకు నచ్చినప్పుడల్లా ముస్లింలు కూడా గతంలో హిందువులే, భారతదేశం వాళ్లే, మూలవాసులే అని చెప్తారు కదా, మరి ఇదే హిందువులు అని చెప్పే వాళ్ళని మీరు ఏ విధంగా ఈ బూతులతో మీరు సంబోధిస్తుంటే, దాడులు చేస్తుంటే, ముసుగు దాడులు చేస్తుంటే మీరు ఎన్నడైనా ఇటువంటి మతోన్మాదాన్ని ఖండించారా? హిందుత్వం చాటున సాగుతున్న దాన్ని అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్, రేంజర్ల రాజేష్ గారి మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి. కానీ అక్కడ ఒక దళితుడు వివక్ష జరిగింది అని ఖండిస్తే ఇక్కడ ముస్లిం మైనార్టీలపై కూడా ఏ విధమైన ఏదైతే మీరు పదాజాలం, పరుష పదాజాలం వాడుతూ అసలు సంబంధమే ఉండదు, ఎక్కడో కూర్చుని ఉంటాడు, ఒక చిన్న పిటి కేసు కూడా ఉండని వాళ్ళు ఎవరైనా అభ్యుదయవాదులు భారతదేశం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అన్నా బూతులే, లౌకికవాదం అన్నా బూతులే, భిన్నత్వంలో ఏకత్వం అన్నా బూతులే. ముస్లిం సమాజం అయితే నేనైతే చెప్తున్నా కదా చచ్చిన సమాజం లాగా పడి ఉన్నారు. ఏదైతే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులు చేస్తున్న పోరాటం చూసైనా ముస్లింలు మేల్కొనాలి. ఎందుకంటే రానున్న పరిస్థితులు చాలా గడ్డు కాలం ఉంది. ఈ గడ్డు కాలంలో భారతదేశాన్ని కాపాడాల్సింది ఏదైతే అప్పుడు ఆంగ్లేయుల నుంచి భారతదేశాన్ని మనం ఎలా కాపాడుకున్నామో ఇప్పుడు మతతత్వ శక్తుల నుంచి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి మనందరం కలిసి కట్టుగా పోరాడుకుంటేనే భారతదేశ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం విలువలు మిగులుతాయి అని చెప్పి ఈ ఆజాద్ కలాం మీడియా సాక్షిగా మీ అందరి ముందు నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఏదైతే నేను మీకు పూర్తిగా చూపించడం జరిగింది, రాజేష్ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారా? ఏదైతే రావణ్ ప్రశ్న జోసెఫ్ తరువాత ఇప్పుడు టార్గెట్ రేంజర్ల రాజేష్ అయ్యారా అనే అనుమానం మీకు కలగక మానదు. ప్రతి ఒక్కరి మీద ఎవరెవరైతే మత ఛాందస్వాదాన్ని ఎవరెవరైతే ఖండిస్తున్నారో, ఎవరెవరైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఎవరికైతే గొంతుక ఉందో, ఎవరికైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుభవం ఉందో అటువంటి వారిని వెతికి మరీ టార్గెట్ చేస్తుంటే ఈ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రైస్తవులు, ముస్లిం మైనార్టీలు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మొద్దు నిద్రలో ఉన్నారా అని నేను అడుగుతున్నాను. నేను ఏ విధంగా చెప్పానో పదే గంటా పదంగా చెప్తాను. మన భారతదేశాన్ని గతంలో ఆంగ్లేయుల నుంచి పోరాటం చేసి అందరూ కలిసికట్టుగా కాపాడుకున్న మళ్ళీ మతతత్వ శక్తుల నుండి, మత ఛాందస్వాదుల నుండి మనందరం కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అంటూ భారతదేశ ప్రజాస్వామ్యవాదాన్ని, రాజ్యాంగవాదాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీరందరూ గ్రహించాలని మిమ్మల్ని కోరుతూ ఏదైతే ఆజాద్ కలాం మీడియా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు మీ అందరి ముందు తేవడం జరుగుతుందని నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.